జై శ్రీరామ్. అందరికీ నమస్కారం. వెల్కమ్ టు న్యూస్ అఖండ. నేను మీ కస్తూరి శ్రీధర్. ఇప్పటికి కూడా కొంతమంది మీ వీడియో ఇంత పొడుగున్నది, అన్ని నిమిషాలు వచ్చింది, ఇన్ని నిమిషాలు చేయమంటున్నారు. ఖచ్చితంగా నేను చేయనా మాదిరిగా నేను ఎన్ని నిమిషాలు అయితే చేయగలుగుతానో, మ్యాటర్ ఎంతసేపు అయితే ఉంటుందో, అది 2 నిమిషాలు ఉన్నాయి, 5 నిమిషాలు ఉన్నాయి, 10 నిమిషాలు ఉన్నాయి, 15 నిమిషాలు ఉన్నాయి, అంతసేపు నేను చేర్చా. ఎవరికైనా కూడా అంత బరువు అనిపించే, మీకు అంత బిజీ అయితే మీరేం చూడబల్లా. మీలాంటి మేధావుల కోసం నేను వీడియోలు చేయడం లేదు, సామాన్యుల కోసమే నేను వీడియోలు చేస్తున్నా. అది కూడా ఈ దేశ పరిస్థితి ఎలా ఉండాలి, మనం ఎలా ఉండాలా, మనం ఎలా బ్రతకాలా, మన భవిష్యత్తును ఎట్ట తీర్చిదిద్దుకోవాలనే వాళ్ళ కోసమే సగం మరి ఒక బాధ్యతగా నేను వీడియోలు చేస్తున్నా. అదేవిధంగా కొంతమంది నా బాధను, నా ఆవేదనను అర్థం చేసుకునే వాళ్ళు నన్ను ఆదరిస్తూ ఉన్నారు. అంతేగాని మేధావుల కోసం నేను ఈ వీడియోలు చేయడం లేదని చెప్పి ఇంకొకసారి చెప్తున్నా. మళ్ళా కూడా ఒక ఆయన పెట్టాడు, ఆయన ఏదో పెద్ద బిజీ అంట. నేను ఇంత బిజీగా ఉంటాను, ఏదన్నా లంచ్ టైంలోనో పాడు ఏదైనా 2 నిమిషాలు 3 నిమిషాలు అయితే మీ వీడియోలు చూడగలుగుతాను, నువ్వు ఎంతసేపు నా వీడియోలు చూస్తే మేమేడ చూడగలుగుతామంటే నిన్నెవడు చూడమన్నాడు అయినా, నేను బంకపడినా రానైనా బొచ్చుగా అయినా వచ్చి చూసి ఏడంతా ఆదరించిపోదు అని చెప్పి నేను చెప్పిన. నిన్న అంత బిజీగా ఉండేవాడు, నువ్వు ఆ 2-3 నిమిషాలు అయితే మాత్రం ఎందుకు, ఇంకోసారి ఏడన్నా పోయి పేకరాదా, ఇంకొంచెం డబ్బులు వచ్చిండో దాంతో ఏదైనా కోటలు కట్టుకుందు వాడు వచ్చి దొబ్బిపోతాడు నిన్ను కూడా కలిపి. మిమ్మల్ని ఎవడు చూడమన్నాడు? ఇంకొకసారి నేను ముందే చెప్తున్నా, నీ వీడియోలు అంత పొడుగుండా ఇంత పొడుగున్నాయి అంటే అసలు చూడగాకండి. నిర్మోహమాటంగా చెప్తున్నా, నేను డబ్బుల కోసం ఈ ఛానల్ పెట్టలా, డబ్బుల కోసం ఈ వీడియోలు చేయాల. అర్థమవుతుందా? నాకు డబ్బులు అవసరమే. ఏది నాకు కావచ్చు, నా కుటుంబాన్ని బతకడం కావచ్చు, లేకపోతే నా చుట్టూ ఉండేవాళ్ళు 10 మంది పనిచేసే వాళ్ళు ఉంటారు, వాళ్ళ జీతభత్యాలు కావచ్చు, దాని వరకు అవసరం. ఏదో పడతా ఉంటాం, ఆదరించేవాడు ఆదరించాడు, వచ్చేది ఏదో వచ్చాది, ఎట్ట ఒకటి బొత్తాం. అంతేగాని కోట్ల కోసం నేను ఈ పని చేయాల. అట్లా చేయాలనుకుంటే ఏదైనా ఎంటర్టైన్మెంట్ ఛానల్ పెట్టుకుందాము, ఏదన్నా 4 డబుల్ మీనింగ్ డైలాగులు పెట్టి ఏదైనా కొంచెం ఈ గొడ్ల ఒకరో ఎగదీసి ఈ బొడ్డు ఒకరో కనపడతా ఏదైనా అట్లా పెట్టుకుంటే ఇంకా డబ్బులు దండిగా వచ్చు. మీకు అర్థమవుతుంది కదా నేనేం చెప్తాను. అది విషయం. ఇంకా అసలు విషయానికి వచ్చా, ఈ బంగ్లాదేశ్కి చెందినటువంటి ఈ మత పిచ్చి సన్నాసులకు అసలు వాళ్ళు ఏం చేస్తారో వాళ్ళకి అర్థం కావడంలే. మొదట రిజర్వేషన్లను తీసేయాలని చెప్పేసి పెద్ద ఎత్తున నిరసనలు చేశారు. దీంతో రిజర్వేషన్లను అప్పటి షేక్ హసీనా ప్రభుత్వం తొలగించింది. తరువాత ఏంటంటే షేక్ హసీనా రాజీనామా చేయాలని చెప్పి గొడవలు చేశారు. ఒకసారి ఆలోచించండి మీరు. సరే, షేక్ హసీనా రాజీనామా చేసి భారత్ కూడా వచ్చేసింది, ఏది బంగ్లాదేశ్ను వదిలిపెట్టి. అయినప్పటికీ కూడా ఈ బంగ్లాదేశ్ మత పిచ్చిగాళ్లకు ఏం చేయాలో తెలియక తమ దేశ ఆస్తుల్ని ధ్వంసం చేయడం ప్రారంభించినారు. చూడండి ఎట్లున్నది ఇది. తరువాత ఏంటంటే ఆ దేశంలో ఉన్నటువంటి అమాయకులైన హిందువుల మీద పడి ఇంకా ఎట్లా దాడులు చేస్తున్నారో మనం మాట్లాడుకుంటూనే ఉన్నాం. అయినప్పటికి కూడా వాళ్ళ కసి మాత్రం తగ్గల. అంటే వాళ్ళు ఎందుకు అల్లర్లు చేస్తున్నారో వాళ్ళకే అర్థం కావడంలే. ఈ జాంబీలు అంటా చూడు, నేను సైకోగళ్ళని, ఇదిగో ఈ జాతీయులే. ఇప్పుడు కొత్తగా ఏంటంటే బంగ్లాదేశ్ సుప్రీంకోర్టు బార్ అసోసియేషను భారత్కు ఒక కొత్త డిమాండ్ ఒకటి పెట్టింది. అది ఏంది అంటే, భారత్లో తలదాచుకుంటున్నటువంటి బంగ్లాదేశ్ మాజీ ప్రధాని ఈ షేక్ హసీనాను, అలాగే ఆమె సోదరి షేక్ రెహానాలను భారత ప్రభుత్వం వెంటనే అరెస్ట్ చేయాలని, అంతేకాకుండా వాళ్ళను తమ దేశానికి అంటే బంగ్లాదేశ్కి అప్పగించాలని, ఆ తరువాత మేము చేసేది మేము చేస్తాము. ఆ విధంగా షేక్ హసీనాను భారత్ కనుక బంగ్లాదేశ్కి అప్పగిస్తేనే భారత్తో బంగ్లాదేశ్ సన్నిహిత సంబంధాలను కలిగి ఉంటుందని చెప్పి బంగ్లాదేశ్ సుప్రీంకోర్టు బార్ అసోసియేషను భారత్కి అయితే ఒక ప్రపోజల్ అయితే పంపించింది. ఒరే, నీ శక్తి ఎంతో తెలుసా? నీ బతుకెంతో తెలుసా? నువ్వు భారతదేశానికి నువ్వు ప్రపోజల్లో పెట్టడము, నువ్వు బెదిరించినట్లు చేయడము, నువ్వు డిమాండ్లు చేయడము, ఈ ప్రపంచంలో హిందువుల మెజారిటీ దేశమైనటువంటి భారత్కు దాన్ని కాదని చెప్పి అంటే దాన్ని ధిక్కరించి, తెలుసు కదా ఎవరవునన్నా కాదన్నా కూడా భారత్ వచ్చేసి హిందూ దేశమే. అలాంటిది హిందువులు నీ దేశంలో ఉండారని చెప్పేసి వాళ్ళ మీరు చంపడాలు అత్యాచారాలు చేయడం ఇన్ని చేస్తారే, ఎంత ధైర్యంరా మీకు? ఇన్నాళ్ళు ఎవడు సపోర్ట్తో బతికినారు మీరు? ఎవడు సపోర్ట్తో బతికినారు అంటున్నా? పాకిస్తాన్ సపోర్ట్ చేసిందా? చైనా సపోర్ట్ చేసిందా? అమెరికా సపోర్ట్ చేసిందా? జర్మనీ సపోర్ట్ చేసిందా? ఏ దేశం మీకు సపోర్ట్ చేసింది? అన్ని దేశాల కంటే ఎక్కువ సపోర్ట్ చేసింది భారతదేశమే. అయినప్పటికీ కూడా మీ వక్రబుద్ధి చూపించినారే. అవునులే, ఇదే పాకిస్తాను బంగ్లాదేశ్ విడిపోయినప్పుడు 2 లక్షల మందికి 6 నెలల పాటు అన్నం పెట్టినటువంటి ఇస్కాన్ టెంపుల్ని నిర్దాక్షిణంగా కూలగొట్టినారు. మీ దగ్గర నుంచి విశ్వాసం ఆశించడము ఇంకా మా మూర్ఖత్వం అని అనుకోవాలి. కానీ భారత దగ్గర కనుక మీ ఉడత ఉప్పు లోపాలంటే ఖచ్చితంగా మీకు జరిగే తీరుతుంది. ఎందుకంటే ఏడుండేది మరబొమ్మ కాదు, ఒక దమ్ముండే ప్రధాని ఉన్నాడు ఈ దేశానికి కాపలాగా. ఆయన కాదని వెంట్రుకుంటారు చూడు, వెంట్రు కూడా మీకు పీరగలిగేది ఏమీ ఉండదు. చెప్తా ఉంటాం ముందుగానే. మీరు కావాలంటే చూడండి, పాకిస్తాన్ అంతర్యుద్ధం
ఏది ఆడ పాకిస్తాన్లో వచ్చేసి తెహ్రీకే తాలిబాన్లకు పాకిస్తాన్ ఆర్మీకి ఈ మధ్య ఎన్ని ఇన్సిడెంట్లు జరుగుతున్నాయి, ఎన్ని దాడులు జరుగుతున్నాయో చూస్తూనే ఉన్నాం. ఇప్పుడు మీ దేశంలో ఏం జరుగుతుంది చూస్తున్నాం. మయన్మార్ తీసుకోండి, శ్రీలంక తీసుకోండి, మా చుట్టూ ఉన్న అన్ని దేశాలు కూడా సర్వనాశనం అయిపోయినాయి. కానీ ఇంత దమ్ముగా, ఇంత ధైర్యంగా, ఇంత ధీటుగా నిలబడుకున్నారంటే దట్ ఈజ్ వన్ అండ్ ఓన్లీ ఒక పర్సన్ వల్ల, ఆయన వల్ల. అది ఎవరంటే నరేంద్ర మోడీ గారు. ఆయన ఉండబట్టే ఈ దేశం ఈ మాదిరిగా ఉన్నది. ఇంకో మాట చెప్తున్నా, ఇప్పటికి కూడా కొంతమంది మేధావులు సామాన్యులన్న ఒక రకమయ్యా, బాగా చదువుకొని పరిపాలన సంపాదించుకునే వాళ్ళు, బాగా స్థిమితంగా ఉండేవాళ్ళు కూడా ఏ మాటలో ఆ గ్యాస్ సిలిండరు ఇంత పెంచినారు, ఆ పెట్రోల్ రేట్లు ఇంత పెంచినారు, ఆ డీజిల్ రేట్లు ఇంత పెంచినారు, టమాటాకాయలు ఏంది అంత ఉన్నాయా, ఆ ఎర్రగడ్డలేదు అదే మీ భాషలో ఉల్లిపాయలు, ఆ ఉల్లిపాయల రేట్లు ఏంది ఇంత పెరిగినాయా, ఒరే బంగ్లాదేశ్ పోయి కొనుక్కోపోండ్రా అన్నీ సౌకగా వచ్చాయంట. అర్థమవుతుందా? రేయ్ మనం ఈ దేశంలో ఇంత మాత్రం క్షేమంగా ఉన్నామంటే అది నరేంద్ర మోడీ గారి వల్లనే. కానీ అనుక్షణం నరేంద్ర మోడీ నాశనం అయిపోవాలని చెప్పి మాట్లాడేవాళ్ళు ఇప్పటికి కూడా ఉన్నారు. ఎవడో ఒక వీడియో కూడా చూసిన, ఆ షేక్ హసీనా అని మాదిరా ఈడ ఇండియా నుంచి మోడీని కూడా దరిగి కొడతారంట. నానా రాహుల్ ఆనంద్ అని చెప్పి నేను ఒక న్యూస్ చేసిన, నేను ఏది అన్నీ వాళ్ళకే ఎగదోసి అన్నీ వాళ్ళకే చేసి వాళ్ళకే సపోర్ట్ చేస్తా ఉండేవాడిని, ఓడినే చంపాలని చూశారు. అది కూడా సజీవ దహనం చేయాలనుకున్నారు. ఎందుకు తెలిసినా? కేవలం హిందూ అన్న ఒకే ఒక కారణంతో. మీరు వాళ్ళ సంఖ్యలు ఎంత నాకినా, నువ్వు ఉప్పు వేసుకొని నాకినా, చక్కెర వేసుకొని నాకినా, ఐస్ క్రీమ్ కోటింగ్ కొట్టినాకినా కూడా నువ్వు హిందూ అన్న ఒకే ఒక కారణంతో నువ్వు ఎంత సెక్యులర్గా బతికినా కానీ ఆ రోజైతే నీ చాప్టర్ క్లోజే. అర్థం చేసుకునేవాడికి అర్థం చేసుకునేంత అది. అయితే ఈ బంగ్లాదేశ్కు చెందిన విషయంలో మనకున్న సమాచారం మేరకు భారతదేశం ఎట్టి పరిస్థితుల్లో బంగ్లాదేశ్కు షేక్ హసీనాను అప్పగించే అవకాశమే లేదు. అయితే వేరే ఏదైనా అరబ్ దేశానికి షేక్ హసీనాను పంపించి ఏర్పాట్లు చేస్తూ ఉన్నట్టుగా స్పష్టంగా తెలుస్తుంది. అంతవరకు ఏంటంటే షేక్ హసీనానైతే సురక్షితంగా భారత్లోనే ఉంటుంది. అందుకే ఈ విషయం మీద మన భారత ప్రభుత్వం ఎటువంటి ప్రకటన చేయకుండా వ్యూహాత్మకంగా మౌనంగా ఉండాలి. అది పరిస్థితి. మళ్ళా చెప్తున్నా, నువ్వు న్యూస్ మాత్రమే చెప్పు, నువ్వు మాకు ఈ వివరణలు అంత అవసరం లేదు, నాకు సోదు అవసరం లేదు, నా సొల్లు అవసరం లేదు అనుకుంటే మీరు కూడా మాకు అవసరం ఏమే నిజమైన జాతీయవాదులు, నిజంగా ఈ దేశ క్షేమం కోరుకునేవాళ్ళు, హిందుత్వ క్షేమం కోరుకునేవాళ్ళు ఉంటే చాలు. మిగతా వాళ్ళంతా అమ్మ కానివ్వండి, మాకు వచ్చిన నష్టమేమిలే. అది జై శ్రీరామ్.